హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఎగ్ మునక్కాడ కర్రీ చేద్దామని 3 ఎగ్స్ తీసుకున్నాను. అలానే ఒక 2 మునక్కాడలు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు, జింజర్ గార్లిక్ పేస్ట్, ఒక 2 మీడియం సైజ్ టమాటాలు తీసుకున్నాను. ఈరోజు నేను ఏంటంటే కర్రీని కుక్కర్లో చేసి చూపిస్తున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని ముందు కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటున్నా. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక జీలకర్ర, ఆవాలు, నార్మల్గా అన్ని కర్రీస్కి వేసే పోపు దినుసులన్నీ యాడ్ చేసుకుంటాం. అలానే ఇంతకుముందు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ ఆనియన్స్ కాసేపు వేగిస్తున్నాం. ఆనియన్స్ కొంచెం మగ్గాక జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాం. జింజర్ గార్లిక్ పేస్ట్ కాసేపు వేగినవ్వాలి. అన్నీ వేగాక ఇంతకుముందు కట్ చేసి పెట్టుకున్న మునక్కాడ ముక్కలను యాడ్ చేసుకుంటున్నాం. యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. ముక్కలు త్వరగా మగ్గడానికి కొంచెం ఉప్పు యాడ్ చేసుకుంటున్నాం. అలానే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నాం. యాడ్ చేసి మిక్స్ చేసుకుంటున్నాం. కాసేపు మూత పెట్టి మునక్కాడ ముక్కల్ని మగ్గిస్తున్నాం. మునక్కాడ ముక్కలు వేగే కదా, ఇప్పుడు అందులో కట్ చేసి పెట్టుకున్న టమాటాలను యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని కలుపుకొని కాసేపు వాటిని కూడా మగ్గనివ్వాలి. మళ్ళీ మూత పెట్టి ఒక 3 to 4 minutes మగ్గనిద్దాం. వీటిని కూడా మూత పెట్టి కాసేపు మగ్గనిస్తాం. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి అడుగు అంటుకోకుండా. టమాటాలు కూడా బాగా మగ్గిపోయాయి కదా, ఇప్పుడు ఇందులో కొంచెం కారం యాడ్ చేసుకోవాలి. ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ, కొంచెం తినేవాళ్ళకి కొంచెం తక్కువ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, మీరు ఏ గరం మసాలా యూజ్ చేస్తే అది, హోమ్మేడ్ అయితే హోమ్మేడ్, లేదా మసాలా ప్యాకెట్ గరం మసాలా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో తగినన్ని నీళ్ళు పోసుకొని ఉప్పు కారం సరిపోయిందా లేదా అనేసి చూసుకొని చెక్ చేసుకొని ఒక విజిల్ పెట్టుకోవాలండి. ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా ఉంటే చూసుకొని ఒక మూత పెట్టుకొని ఒక్క విజిల్ తెప్పించుకోవాలండి. మునక్కాయలు మంచిగా ఉడికిపోతాయి. కుక్కర్ విజిల్ వచ్చేలోపు ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఎగ్స్ని కొంచెం వేపించుకుంటున్నాను. కొంచెం పసుపు వేసి, నార్మల్గా అలా వేసుకున్న తర్వాత ఎగ్స్ని అందులో మిక్స్ చేసుకున్నా బాగానే ఉంటుంది. నేను ఇలా చేస్తాను అన్నమాట. కొంచెం వేపించుకోవాలి. ఇప్పుడు ప్రెషర్ అంతా తగ్గాక కుక్కర్ మూత తీసి చూడండి మునక్కాడలు ఎంత మంచిగా ఉడికిపోయాయో. ఇప్పుడు ఇందులో ఇంతకుముందు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని యాడ్ చేసేయాలి. యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకుంటే అంతే అండి, టేస్టీ అండ్ సింపుల్ ఎగ్ మునక్కాడ కర్రీ రెడీ. సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ కర్రీ. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. కుక్కర్లో 10 minutesలో అయిపోతుంది ఈజీగా.